श्री गुरुभ्यो नमः। श्री परमगुरुभ्यो नमः। श्रीमदानंदतीर्थ भगवत्पादाचार्य गुरुभ्यो नमः। हरि ओम। जयति हरिरचिन्त्यः सर्वदेवैकवन्द्यः परमगुरुरभीष्टावाप्तिदः सज्जनानां निखिलगुणगणार्णो नित्यनिर्मुक्तदोषः सरसिजनयनोऽसौ श्रीपतिर्मानदो नः। धर्मविज्ञानवैराग्यपरमैश्वर्यशालिनः आनन्दतीर्थभगवत्पादान् वन्दे निरन्तरम्। भवति यदनुभावादेडमूकोऽपि वाग्मी जडमतिरपि जन्तुर्जायते प्राज्ञमौलिः। सकलवचनचेतो देवता भारती सा मम वचसि निधत्तां सन्निधिं मानसे च। धर्मविघ्नो चित्रैः पदैश्च गम्भीरैः वाक्यैर्मानेरखण्डितैः गुरुभावं व्यञ्जयन्ती भाति श्रीजयतीर्थवाक्। नौमि न्यायसुधाधिकृज्जयमुनीन् श्रीपादरात्सन्मणीन् व्यासार्यान् विविधागमाब्धिविहरान् श्रीवादिराजानपि वन्देऽहं सवरान् रघोत्तमगुरून् वैदग्ध्यवारानिधिं श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान्। विद्यायां विबुधाचार्यं वेदज्ञानाब्धिचन्दिरं दुर्मतध्वान्तमार्ताण्डं सत्यध्यानमुनिं भजे। सत्याभिज्ञकराब्जोत्तान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमि न्यायसुधारतान्। शास्त्रेषु पारदृश्वानं शास्त्रज्ञेषु च वत्सलं दीनभक्तोद्धारकरं सत्यात्मानं गुरुं भजे। विद्यापीठविधातारं विद्यावारिधिचन्दिरं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुं। यैरहं शुकवत् सम्यक् शिक्षितोऽस्मि कृपालुभिः तान् वन्दे ज्ञानपञ्चास्यान् धेनुपाचार्यसेवकान्। आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्रीगुरुभ्यो नमः। हरि ओम। భగవద్భక్తులందరికీ అనంత చతుర్దశి పండుగ యొక్క శుభాకాంక్షలను తెలియజేస్తూ అనంత చతుర్దశి ఈరోజు ఆ అనంత నామక భగవంతుణ్ణి మనమందరూ కూడా భక్తి శ్రద్ధలతో మనం ఈరోజు పూజించుకుంటున్నాము. ఆ అనంత నామక భగవంతుణ్ణి పూజ చేసుకున్న తర్వాత ఆ అనంత వ్రత కథను మనం వినాలి. ఆ అనంతుడు అంటే ఎవరు, ఆ భగవంతుడు యొక్క మహాత్మ్యం ఏంటి, దాన్ని మనము ఈరోజు విన్నట్లయితే మనకు విశేషమైనటువంటి ఎవరి అనంత వ్రతాన్ని ఆచరించి వారు ఇంకా విశేషంగా భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందారు, ఏ భగవద్భక్తులైతే పొందారు ఆ భగవద్భక్తుల కథలను మనము విన్నట్టయితే ఎందుకు వినాలయ్యా అంటే ఆ భగవద్భక్తుల కథను వింటే భక్త్యుద్రేకాయ కథ్యతే. ఆ భగవద్భక్తుల కథను మనం వినడం ద్వారా మనకు భగవంతుడిపై భక్తి ఉద్రేకం అవుతుంది. భక్తి ఉద్రేకమై అయితే మనము కూడా వారి మాదిరి భగవంతుడిపై భక్తిని చేసినట్లయితే మనకు భగవంతుడు అనుగ్రహిస్తాడు అనేటువంటి ఒక భావన, భగవంతుడిపై ఒక నమ్మకం, దేవుడిపై ధర్మంపై ఒక విశ్వాసం, అవన్నీ కూడా మనకు ఇక్కడ కలుగుతాయి. కాబట్టి మనం అన్ని వ్రతములను ఆచరించాలి. ఆ వ్రతముల యొక్క కథలను, మహాత్మ్యాన్ని కూడా మనము తెలుసుకోవాలి. ఇక్కడ ఈరోజు అనంత చతుర్దశి సందర్భంగా అనంత వ్రత కథను మనం ఇప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ధర్మరాజు తాను రాజసు యాగం చెయ్యాలి అని చెప్పి నిశ్చయం చేసుకున్నాడు. రాజసు యాగం చెయ్యాలి అని చెప్పి నిశ్చయం చేసుకుని రాజసు యాగం చెయ్యాలి అంటే రాజసు యాగాన్ని తమ ధనంతో వారు చేయరాదు. అందరు రాజుల దగ్గరికి వెళ్ళి నేను రాజసు యాగం చేస్తున్నాము ధనం ఇవ్వు అని చెప్పి ఇప్పించుకోవాలి. అతను ఇవ్వలేదనుకోండి అతన్ని భయపెట్టి లొంగ తీసుకొని లేకుంటే చంపేస్తామని, లేకుంటే అవసరమైతే చంపి అతని ధనాన్ని తీసుకొచ్చి ఆ ధనంతో రాజసు యాగాన్ని చేయాలి. ఈ విధంగా జరాసంధుడు వీళ్ళందరినీ కూడా సంహారం చేసి ఆ వచ్చిన ధనంతో రాజసు యాగాన్ని ధర్మరాజు చేస్తాడు. ఏం అద్భుతమైనటువంటి రాజసు యాగం! మహాభారతంలో ఆ రాజసు యాగాన్ని చాలా అద్భుతంగా వర్ణిస్తారు. రాజసు యాగం అయిన తర్వాత అక్కడ ఒక సభ నిర్మించిస్తాడు విశ్వకర్మ. మయసభ అంటారు, మాయాసురుడు నిర్మించి ఇస్తాడు. దాంట్లో ఆ సభ చాలా విచిత్రంగా ఉంటుంది. చూడాలని చెప్పి దుర్యోధనుడు వెళ్తాడు. ఒకచోట నీళ్ల మాదిరి కనిపిస్తాయి.
అక్కడ తన పంచెను పైకి ఎత్తుకొని నడుస్తాడు, అయితే అక్కడ నీళ్లు ఉండవు. ఇంకో చోట నీళ్లు ఉంటాయి, అక్కడ నీళ్లు లేవు, అయినా నీళ్ళ మాదిరి కనిపించాయి, అందుకే ఇక్కడ కూడా నీళ్లు లేకున్నా నీళ్ళ మాదిరే కనిపిస్తుంది అని చెప్పి తాను అలాగే వెళ్ళాడు. జారి పడ్డాడు, తన పంచంతా కూడా తడిచిపోయింది. అక్కడ ఉండేటువంటి బ్రాహ్మణులు, స్త్రీలు, ముఖ్యంగా ద్రౌపది అందరూ కూడా నవ్వారు. దాంతో చాలా కోపం వచ్చి శకుని, తన మామ శకుని దగ్గర తన దుఃఖాన్నంతా కూడా చెప్పుకొని, శకుని అల్లుడా నీ దుఃఖాన్ని నేను పరిహారం చేస్తాను అని చెప్పి వారికి పాచికలు ఆడడానికి పిలిపించి పాచికల ఆట ఆడి మోసం చేసి వారి రాజ్యాన్నంతా కూడా లాగేసుకొని వారిని అరణ్యవాసానికి, వనవాసానికి పంపించేశారు. ఈ విధంగా జరిగినప్పుడు పాండవులు వనవాసానికి వచ్చిన తర్వాత కృష్ణ పరమాత్ముడు వచ్చి పాండవులను పరామర్శిస్తాడు. పాండవులను పరామర్శించినప్పుడు ధర్మరాజు వేడుకుంటాడు, స్వామి నాకు ఈ విధంగా కష్టం వచ్చేసింది, అన్ని విధములైన కష్టములకు పరిహారం అయ్యేటువంటి వ్రతాన్ని, ఏదైనా వ్రతం ఉంటే నాకు ఆ వ్రతాన్ని ఉపదేశం చేయండి, ఆ వ్రతాన్ని నేను ఆచరించి నాకు వచ్చినటువంటి కష్టాలన్నింటినీ కూడా నేను పరిహారం చేసుకుంటాను అని చెప్పి ధర్మరాజు కృష్ణ పరమాత్ముడిని కోరుకోగా ఆ కృష్ణ పరమాత్ముడు అంటాడు, అనంత భాద్రపద మాసము శుక్లపక్ష చతుర్దశి, ఆ రోజు అనంత చతుర్దశి అని ప్రసిద్ధిగాంచినది. ఆ అనంత చతుర్దశి రోజు అనంతుడిని నువ్వు పూజ చేయాలి, అనంత పద్మనాభ స్వామి నువ్వు పూజ చేయాలి, చేసినట్లయితే నీకంతా మంచి జరుగుతుంది అని చెప్పి. అనంత అంటే ఎవరు? అనంత అంటే శేషదేవుణ్ణి కూడా అనంత అని పిలుస్తారు, వాసుకిని కూడా అనంత అని పిలుస్తారు. అనంత అంటే శేషదేవుడా, వాసుకి అనేటువంటి సర్పమా, ఎవరి అనంతుడు అనగానే భగవంతుడు చెప్తాడు, కృష్ణ పరమాత్ముడు చెప్తాడు, అయ్యా అనంతుడు అంటే నేనే, నా పేరునే వాళ్ళు పెట్టుకున్నారంతే. ముఖ్యంగా అనంత అనేటువంటి శబ్దవాచ్యుడు నేనే, కాబట్టి అనంత పద్మనాభుడు అని చెప్పి నన్ను పిలుస్తారు. ఈ అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని మనము ఈరోజు ఆచరించుకున్నట్లయితే, భాద్రపద మాసం శుక్లపక్షం చతుర్దశి నాడు ఆచరించినట్లయితే మనకు విశేషమైనటువంటి భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది నీకు అని చెప్పి ధర్మరాజుకు కృష్ణ పరమాత్ముడు ఉపదేశం చేశారు. ఉపదేశం చేస్తే అప్పుడు ధర్మరాజు అన్నాడు, అయ్యా ఈ వ్రతాన్ని ఎవరైనా ఆచరించారా? ఎవరైనా ఆచరించి, నాకన్నా పూర్వం ఎవరైనా ఆచరించిన వారు ఉంటే వారి అటువంటి భగవద్భక్తుల మహాత్మ్యాన్ని నాకు తెలపాలి అని చెప్పి ధర్మరాజు గారు ప్రార్థన చేసుకున్నప్పుడు భగవంతుడు అంటాడు, పూర్వం కృతయుగంలో సుమంతు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ సుమంతు అనేటువంటి బ్రాహ్మణుడికి ఒక భార్య ఉండింది. ఆ భార్యకు వారిద్దరికీ కూడా శీల అనేటువంటి ఒక అమ్మాయి జనించింది. కొన్ని రోజులకు ఆ మొదటి భార్య జయశ్రీ అని, ఆ జయశ్రీ ఆరోగ్య సమస్యల వల్ల, అనారోగ్య కారణంగా ఆ జయశ్రీ పరమపదించింది, చనిపోయింది. ఆ తర్వాత కుటుంబాన్ని నడపడం కోసము ఆ సుమంతు అనేటువంటి బ్రాహ్మణుడు మరొకరిని వివాహం చేసుకున్నాడు. ఆమె పేరు కర్కశ. కర్కశ అంటేమి? చెడ్డ బుద్ధి కలది అని అర్థం. అందుకే మనము మన పిల్లలకు పేర్లు పెట్టాలంటే మంచి పేర్లు పెట్టాలి. ఏదో ఎవ్వరూ పెట్టని పేరు కావాలి అంటే, ఎవ్వరికీ లేని పేరు కావాలి అంటే అన్ని పేర్లు భగవంతుడివే. భగవంతుడి కన్నా ఆ పేరు ఉండాలా వద్దా? కాబట్టి మనం ఏదో పలకడానికి కష్టంగా ఉంది, కొంచెం వెరైటీగా ఉంది, ఎవరు పెట్టిండరు ఈ పేరుని అని ఏ పేర్లు పెడితే ఆ పేర్లు మనం పెట్టుకోరాదు, మంచి పేర్లు పెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ కర్కశ అని పేరు, మనకు పేర్లు ఎందుకు పెడతారు అంటే ఆ పేరు తగ్గట్టుగా మనకు స్వభావం వస్తుందన్నమాట. ఈమె పేరు కర్కశ, దానికి అర్థం ఏంటి? చెడ్డ స్వభావం కలది, చెడ్డ బుద్ధి కలది అని పేరు. కాబట్టి ఆమె కూడా చెడ్డ బుద్ధి ఆమెకు వచ్చేసింది. ఇక్కడ ఈ సుమంతుని వివాహం చేసుకుంది. ఆటోమేటిక్గా మొదటి భార్య కూతురు శీల ఆమెను సరిగ్గా చూసుకోలేదు, తన ఇంట్లో పని మనిషిలా చూసుకుంటూ ఉంది. సరే, అదేవిధంగా శీల కాలం గడుపుతూ ఉన్నది. శీల యుక్త వయసుకు వచ్చింది. యుక్త వయసుకు వచ్చిన తర్వాత ఆ శీలకు కౌండిన్యుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడితో వివాహం జరిపించాడు సుమంతు అనేటువంటి బ్రాహ్మణుడు. ఆ కౌండిన్యుడు తాను సమృద్ధిగా ఉన్నవాడు. ఇక అమ్మాయి అత్తారింటికి వెళ్తున్నప్పుడు కూడా ఆ కర్కశ ఏమీ ఇవ్వకుండా, మా ఇంట్లో ఏమీ లేవు, నువ్వు ఉత్తి చేత్తో అత్తారింటికి వెళ్ళిపోవు అని చెప్పి పంపించేసింది. సరే, భగవంతుడి దయా, దేవుడి ఇచ్చ అని చెప్పి తెలుసుకొని ఆ
శీల కౌండిన్య బ్రాహ్మణులు ఇద్దరు కూడా వస్తూ ఉన్నారు. నావలో వస్తూ ఉన్నారు. నది ప్రయాణం చేయాలి. నావ వేసుకుని నదిలో వస్తూ ఉన్నారు. వస్తూ ఉన్నప్పుడు ఒక చోట భోజనానికి ఆపారు నావను. భోజనం చేసి ఇక్కడ ముందు మనం ప్రయాణం సాగిద్దాము అని చెప్పి భోజనానికి ఆపగానే అక్కడ నదీ తీరంలో కొంతమంది పురుషులు స్త్రీలు అందరూ రక్త వస్త్రాన్ని, ఎరుపు వస్త్రాన్ని ధరించి అందరూ కూడా ఏదో ఒక పూజను చేస్తూ ఉన్నారు. అప్పుడు ఈ శీల అక్కడికి వెళ్ళి ఆ స్త్రీమూర్తులను, మాతృమూర్తులను అడిగినది, అమ్మ మీరు ఏం వ్రతం చేస్తూ ఉన్నారు అనగానే అక్కడ ఉండేటువంటి మాతృమూర్తులు చెప్పారు, అమ్మ ఇది అనంత పద్మనాభ స్వామి వ్రతం, దా కూర్చో, నువ్వు కూడా ఈ వ్రతాన్ని చూడు, ఈ వ్రతాన్ని ఏ విధంగా చేయాలి, ఎప్పుడు చేయాలి నాకు చెప్పండి అనగానే ఈ వ్రతాన్ని భాద్రపద మాస శుక్లపక్ష చతుర్దశి ఎందుకు చేయాలి. ఆ రోజు అనంత చతుర్దశి అని ప్రసిద్ధం. ఆ రోజు అకస్మాత్ ఏదైనా అనానుకూలంతో చేయలేకపోతే నవరాత్రుల్లో కానీ ముందు దీపావళి వరకు ఈ వ్రతాన్ని తప్పకుండా ఆచరించవచ్చు అని చెప్పి, ఈ వ్రతాన్ని ఆచరించాలి అంటే యమునా పూజ చేయాలి. యమునా పూజ చేసిన తర్వాత దర్భంతో శేషదేవుల వారు నిర్మించి శేషపూజ చేయాలి. ఆ తర్వాత అనంతనామక భగవంతుణ్ణి పూజించి నానా విధమైనటువంటి భక్ష్యభోక్షాదులన్నీ కూడా నైవేద్యంగా చేసి ఎర్రటి దారాన్ని తీసుకొని వాటికి 14 ముడులను వేసి 14 ముడులతో కూడినటువంటి దారంలో ఆ 14 ముళ్ళలో 14 భగవంతుడి యొక్క స్వరూపమైనటువంటి ఆ భగవంతుడిని అక్కడ ఆహ్వానం చేసి తర్వాత వ్రతమంతా అయిన తర్వాత ఆ దారాన్ని పురుషులు కుడి చేతికి కట్టుకోవాలి, స్త్రీలు కుడి చేతికి తగిలించుకొని ఎడమ చేతికి కట్టుకోవాలి. ఈ విధంగా తర్వాత వ్రతం అయిన తర్వాత భూరి భోజనం, బ్రాహ్మణ సువాసినులకు ఎంతమందికి సాధ్యమైతే అంతమందికి, లేదా కనీసం ఒక బ్రాహ్మణ ముత్తైది కన్నా కూడా భూరి భోజనాన్ని మనం చేయించాలి. ఈ విధంగా ఈ వ్రతాన్ని 14 సంవత్సరాలు చేయాలి. 14 సంవత్సరాలు అయిన తర్వాత ఉద్యాపన చేయాలి. చేసి మళ్ళీ 14 సంవత్సరాలు చేయాలి, మళ్ళీ ఉద్యాపన చేయాలి. ఎందుకంటే ఉద్యాపన చేయందే ఏ వ్రతము పరిపూర్ణంగా మనకు ఫలాన్ని ఇవ్వదు. కాబట్టి మనం ఉద్యాపన చేసి ఈ విధంగా భగవంతుడికి ఆ 14 సంవత్సరాలు ఆచరించినటువంటి వ్రతాన్ని మనం సమర్పణ చేయాలి. మళ్ళీ 14 సంవత్సరాలు ఆచరించాలి, మళ్ళీ ఉద్యాపన చేయాలి. ఈ విధంగా మనము ఈ వ్రతాన్ని ఆచరించాలి అని చెప్పి అందరూ కూడా వ్రతమాచరించారు. ఆ శీల భక్తితో ఆ వ్రతాన్ని తిలకించి భగవంతుడిని స్మరించింది. వారికి కూడా ఆ శీలకు కూడా దారాన్ని ఇచ్చారు. ఆ దారాన్ని కుడి చేతికి తగిలించి ఎడమ చేతికి కట్టుకొని తర్వాత వెళ్ళి భోజనం చేసి భర్తతో కలిసి నావలో ఎక్కి వారి ఊరికి వెళ్ళిపోయారు. ఊరికంతా వెళ్ళిపోయారు. అక్కడంతా కూడా వారు సంసారం నడుపుతూ ఉన్నప్పుడు ఈ శీలా చేతికి ఉండేటువంటి ఎర్రటి దారాన్ని చూశాడు కౌండిన్యుడు. చూసి ఏంటి దారము, అక్కడ మనం భోజనానికే దిగినప్పుడు ఎవరో ఆడవాళ్ళతో మాట్లాడుతూ ఉన్నావు, నువ్వు వాళ్ళు ఏ విధంగా నన్ను వశపరుచుకోవాలి అని నీకు చెప్పి వశీకరణం చేసేటువంటి యంత్రాన్ని దారాన్ని చేతి కట్టారు కదా, నాకు తెలుసు అని చెప్పి శీల చేతిలో ఉండేటువంటి ఆ అనంత పద్మనాభ స్వామి యొక్క రక్షాకవచంగా ఉండేటువంటి ఆ దారాన్ని తీసుకొని ఆ మండేటువంటి వన్నెలో వేసేసాడు, అగ్గిలో వేసేసాడు. వేయగానే ఆ నిప్పుల్లో ఏ విధంగా ఆ దారం కాలుతూ వచ్చిందో అదేవిధంగా తన ఆస్తిపాస్తులు, తన ఐశ్వర్యం అంతా కూడా క్షీణిస్తూ వచ్చింది. ఈ కౌండిన్యుడు అనేటువంటి బ్రాహ్మణుడికి మనోవేదన ఎక్కువైపోయింది. ఏం చేయాలయ్యా, ఎందుకు ఇలా అవుతుంది ఉన్నట్టుండి. అయితే శీలకు ఏ విధమైన మనోవేదన లేదు, ఎందుకంటే తాను తప్పు చేయలేదు కాబట్టి. తప్పు చేసిన వారికే శిక్ష. అప్పుడు ఈ కౌండిన్యుడు వెళ్ళి అడుగుతాడు శీలను, నేను ఇంత దుఃఖపడుతున్నాను, మనోవేదన పడుతున్నాను, నీకేం మనోవేదన కావడం లేదా? లేదండి, నాకేం మనోవేదన కావడం లేదు. నేను చేసిన తప్పేంటి, నాకెందుకు ఈ విధంగా జరిగింది? అప్పుడు శీలా చెబుతుంది, నేను చేతికి కట్టుకున్న దారము అది అనంత పద్మనాభ స్వామి యొక్క రక్షా కవచం. అది ఏదో మిమ్మల్ని వశపరచుకోవడానికి కట్టుకున్నటువంటి వశీకరణ యంత్రం కాదు. సాక్షాత్ దేవదేవుడైనటువంటి ఆ నారాయణుని అవతారమైనటువంటి అనంత పద్మనాభ స్వామి యొక్క రక్షా కవచమే ఆ దారం. దాన్ని తీసి మీరు నిప్పుల్లో వేసేశారు, అందుకే మీకు ఈ విధంగా జరిగింది.
అయ్యో ఎంత పెద్ద తప్పు చేశాను నేను, తెలియక ఈ విధంగా తప్పు జరిగిపోయింది, దీనికి ప్రాయశ్చిత్తం ఏంటి? పశ్చాత్తాపమే ప్రాయశ్చిత్తం యొక్క మొదటి మెట్లు. మీరు పశ్చాత్తాపడుతున్నారు, అయితే ఇంత పశ్చాత్తాపం పడిన మాత్రానికే మీ పాపానికి ప్రాయశ్చిత్తం ఇది మాత్రం కాదు. మరేమి, భగవంతుడికి మీరు వెళ్ళి దేవుడు ఎక్కడున్నాడో వెతికి ఆ భగవంతుడిని చూసి ఆ భగవంతుడికి క్షమయాచన చేయండి, దేవుడిని క్షమించని వేడుకోండి. అపరాధ సహస్రాన్ని క్రియంతే హర్నిశమ్మయ తాని సర్వాణి మే దేవ క్షమస్వ పురుషోత్తమ అని విధంగా ఆ దేవుడిని క్షమించమని మీరు వేడుకోండి. ఆ విధంగా ఆ భగవంతుని క్షమయాచన చేస్తే మీరు చేసిన పాపానికి అప్పుడు ప్రాయశ్చిత్తం చూసుకున్నట్టు అవుతుంది. మరి మీకు మనశ్శాంతి, మీరు పోగొట్టుకున్నటువంటి ఐశ్వర్యాలన్నీ కూడా మీకు వచ్చేస్తాయి. దానికన్నా ఎక్కువ అయినటువంటిది భగవద్విషయకమైన జ్ఞాన, భక్తి, అన్ని పదార్థాల్లో వైరాగ్యము, వీటన్నిటినీ కూడా మీరు పొందుతారు. తద్వారా విశేషంగా సాధన చేసుకొని అపరోక్ష జ్ఞానాన్ని పొంది మనం చిట్ట చివరకు మోక్షాన్ని పొందవచ్చు అని ఈ విధంగా శీల చెప్పగానే సరే అని చెప్పి ఆ భగవంతుడిని వెతుకుటకు బయలుదేరాడు. దేవుడు ఎక్కడున్నాడండి? ఎక్కడ లేడండి. ఎక్కడున్నాడు అంటే అన్ని చోట్ల ఉన్నాడు. ఇందుగలడు అందు లేడన్న సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతికినా అందందు తాకలడు. కాబట్టి భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు. అయితే మనం వెతకాలి, మనం చూడగలగాలి అంతే తప్ప దేవుడు లేని ప్రదేశం ఇది. ఇతను వెతుకుతూ ఉన్నాడు. తన చుట్టుముట్టు ఉండే పదార్థాల్లో భగవంతుని చూడలేకపోయాడు. వెతుకుతూ వెళ్ళాడు. తర్వాత ఎదురుగా ఎక్కడ వెతికినా కూడా దేవుడు కనిపించలేదు. ఒక పెద్ద మామిడికాయ వృక్షం కనిపించింది. ఆ వృక్షానికి అడిగాడు ఈ కౌండిన్యుడు, అనంత పద్మనాభ స్వామిని చూశారా? లేదయ్యా, చూడలేదు. సరే ముందుకు వస్తూ ఉంటే ఒక పెద్ద ఎద్దు వచ్చింది. ఆ ఎద్దుని అడిగాడు వృషభరాజము. ఆ ఎద్దుని అడిగితే చూడలేదు అని చెప్పారు. తర్వాత అలాగే ముందుకు వెళ్తే 2 సరోవరాలు, ఆ సరోవరం నుండి నీళ్లు దీంట్లోకి, ఈ సరోవరంలో ఉండే నీళ్లు దాంట్లోకి పడుతూ ఉన్నాయి. ఆ 2 జంటి సరోవరాలను అడిగాడు, అనంత పద్మనాభ స్వామిని చూశారా అని. లేదు, చూడలేదు అని చెప్పారు వారు. ఇక అలాగే ముందు వెళితే ఒక ఏనుగు, ఒక గాడిద వచ్చాయి. వాటిని అడిగాడు. అవి కూడా మేము చూడలేదయ్యా అని చెప్పారు. సరే అని చెప్పి ఒక వటవృక్షం దగ్గరికి వెళ్ళి ఇంత వెతికినా భగవంతుడు ఎక్కడా కనిపించలేదు. ఆ భగవంతుడు నేను చేసిన తప్పుకు మరణమే ప్రాయశ్చిత్తము అని తలిచాడో ఏమో. కాబట్టి ఇంత వెతికినా భగవంతుడు నాకు కనిపించలేదు. కాబట్టి నేను చనిపోతే నేను చేసిన తప్పుకు అదే ప్రాయశ్చిత్తం కాబోలు అని చెప్పి తాను చనిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండగా వృద్ధ బ్రాహ్మణ వేషధారే భగవంతుడు వచ్చారు. అయ్యా, ఆత్మహత్య తప్పు, చనిపోవడం తప్పు. ఎందుకంటే దేవుడు మనకు అడిగి ఈ దేహాన్ని ఇచ్చాడా? లేదు. అలాంటప్పుడు ఈ దేహాన్ని మనకు అడిగి దేవుడు ఇవ్వలేదు. అయితే ఈ దేహాన్ని వద్దు అనుకోవడం కూడా మన ఇష్టమా? కాదు. మనకు అడిగి ఈ దేహాన్ని ఇవ్వనప్పుడు మనం ఈ దేహాన్ని మనకు ఎప్పుడు వద్దనుకుంటే అప్పుడు వద్దు అనుకోవడం కూడా మనకు అధికారం లేదు. కాబట్టి భగవంతుడు ఎప్పుడు మనల్ని ఈ దేహం నుంచి తీసుకెళ్తాడో అప్పుడే మనం ఈ దేహం నుంచి బయటికి వెళ్ళాలి. అప్పుడే ఈ దేహాన్ని నుంచి బయటికి వెళ్ళాలి. కాబట్టి ఆత్మహత్య చేసుకోవడం మహాపాపము అని చెప్పి నేనే చెప్తాడు. చెప్పి ఆ భగవంతుడు అతనికి అనుగ్రహం చేస్తాడు. నీకు పశ్చాత్తాపమైనది, నువ్వు చేసినటువంటి తప్పును నేను క్షమిస్తున్నాను, నీకంతా మంచి జరుగుతుంది. ఇకపై నీవు ప్రతి సంవత్సరం అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని ఆచరించు. 14 సంవత్సరాల వ్రతాన్ని ఆచరించిన తర్వాత మళ్ళీ ఉద్యాపన చేయి, మళ్ళీ 14 సంవత్సరాలు ఆచరించు, మరీ ఉద్యాపన చేయి. ఈ విధంగా చేస్తూ పో, నీకంతా కూడా మంచి జరుగుతుంది అని చెప్పారు. ఆ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొంది ఆ భగవంతుడికి సాష్టాంగ నమస్కారాన్ని వేసిన తర్వాత ఆ కౌండిన్యుడు అడుగుతాడు, స్వామి, మధ్యలో కొంతమందిని నేను అడిగాను, వారెవరు, మీరెవరో తెలియదన్నారు, వారెవరు, వారు ఆ విధంగా ఎందుకు పుట్టవలసి వచ్చింది అని అడగగానే భగవంతుడు నవ్వుతూ చెప్తున్నాడు, ఆ మామిడి పండు చెట్టు నువ్వేం చూసావు కదా, అతను గత జన్మలో మంచి విద్వాంసుడు, పండితుడు. అయితే తాను నేర్చుకున్నటువంటి విద్యను మరొకరికి నేర్పిస్తే మరొకరు తనకిన్నా పెద్దవారైపోతారు, సమాజంలో గౌరవ మర్యాదలను పొందుతారేమో అనే భయంతో తాను నేర్చుకున్నటువంటి విద్యను ఇంకొకరికి నేర్పక తనలోనే ఉంచుకున్నాడు. అందుకని అతను
చెట్టుగా మారాడు, మామిడి చెట్టుగా మారాడు. ఈ జన్మలో అతను మామిడి చెట్టే పుట్టాడు. బాగా గుర్తుపెట్టుకోవాలి. మనకు వచ్చింది మనం అందరికీ చెప్పాలి, అందరికీ నేర్పించాలి. లేకపోతే మనం చెట్లు పుట్టలుగా పుట్టేస్తాం. ఆ తర్వాత ఆ నీకు కనిపించినటువంటి ఎద్దు వృషభరాజము ధర్మానికి సంకేతమైనటువంటి ఆ 2 సరోవరాలు గత జన్మలో వాళ్ళిద్దరూ అక్కా చెల్లెళ్ళు. వాళ్ళ ఇంట్లో ఏదే దానం చేయాలన్నా కూడా వేరే బయటి వారికి దానం చేయాలంటే బయటి వారికే దానం చేయాలి. మన ఇంట్లో ఎవరైనా యోగ్యులు, పండితులు, ఉత్తములు ఉంటే వారికి దానం చేయొచ్చు. లేకుంటే మన ఇంట్లో వారికి ఎప్పుడు దానం చేయరాదు. అక్క ఇంట్లో వరమాలక్ష్మి, చెల్లెలి ఇంట్లో అనంత పద్మనాభ స్వామి. అక్క ఏదే వ్రతం చేసినా దానం చెల్లెలకే ఇచ్చేది, చెల్లెలు ఏదే వ్రతం చేసినా దానం అక్కకే ఇచ్చేది. ఈ విధంగా అక్క చెల్లెలు పరస్పరంగా వారికి వారే దానాలు ఇచ్చుకుంటూ ఉండేవారు. ఈ విధంగా చేయడం తప్ప. ఆ విధంగా చేస్తే ఎవరు వారికి వారే దానాలు ఇచ్చుకుంటారు, వారిరువురు 2 సరోవరాలుగా పుడతారు. వారిరువురే వీరిరువురు. అక్కడ వేరే నీళ్ళు లేవు. ఈ నీళ్లు ఆ సరోవరంలోకి, ఆ సరోవరం నీళ్ళు ఈ సరోవరంలోకి, అంతే. వేరే నీళ్ళు ఎక్కడి నుంచి రావు. ఆ విధంగా 2 సరోవరాలు ఉన్నాయి. తర్వాత నీకు కనిపించిన ఏనుగు అహంకారానికి చిహ్నము, గాడిద అది మూర్ఖత్వానికి, అజ్ఞానానికి చిహ్నము. ఇక వృద్ధ బ్రాహ్మణ వేషధారి నేను సాక్షాత్ అనంత పద్మనాభుణ్ణి అని చెప్పి ఆ భగవంతుడు చెప్పగానే చాలా సంతోషించి ఆ భగవంతుడికి సాష్టాంగ నమస్కారం చేసి ఇంటికి వెళ్ళి, ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ముఖం చింతాక్రాంతంగా ఉండేది. భార్య ముఖం, భర్త ముఖం, కౌండిన్యుడి ముఖం. ఎప్పుడైతే భగవంతుడి దర్శనం చేసుకొని వెళ్ళాడో ఆ ముఖంలో ఉండే చింతంతా వెళ్ళిపోయి నూతన ఉత్సాహం వచ్చింది. తన ముఖంలో వచ్చినటువంటి ఆ ఉత్సాహాన్ని గమనించిన శీల భగవంతుడి దర్శనం చేసుకున్నారా అని అడిగి, ఆ భగవంతుని దర్శనం చేసుకున్న మీరు మహానుభావులు, పుణ్యవంతులు అని చెప్పి అతను నమస్కారం చేసింది. తర్వాత జరిగిన వృత్తాంతంతా కూడా శీలకు చెప్పి 14 సంవత్సరాలు అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని ఆచరించి ఉద్యాపన చేయడం, మళ్ళీ 14 సంవత్సరాలు ఆచరించడం, మళ్ళీ ఉద్యాపన చేయడం. ఈ విధంగా చేసి వారు ఉన్నంత వరకు, వారి తర్వాత వారి పిల్లలు, వారు అందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరించేట్టుగా చేసి వారు చివరకు భగవంతుడి యొక్క కృపకు పాత్రులయ్యారు. అదేవిధంగా ధర్మరాజా, నీవు కూడా ఈ వ్రతాన్ని చేసి అన్ని కష్టాలను తొలగించుకొని నా అనుగ్రహానికి నువ్వు పాత్రులుగా అని చెప్పి కృష్ణ పరమాత్ముడు ధర్మరాజుకు ఉపదేశం చేశారని శమనకాదులకు సూతాచార్యుల వారు చెప్పినటువంటి ఈ అనంతవ్రత కథ సమాప్తం. శ్రీకృష్ణార్పణమస్తు. నాహం కర్త హరికర్త తత్పూజా కర్మచాఖిలం తథాపి మత్కృతా పూజ తత్ప్రసాదేన నాణ్యత తద్భక్తి తత్ఫలం మఖ్యం తత్ప్రసాద పునః కర్మణ్యాసో హరావేవం విష్ణోస్తృప్తికర సదా అనేన భావి అత్పుణ్యం అవాప్నోతు గురుర్మమ. శ్రీకృష్ణార్పణమస్తు. మరొక్క మారు భగవద్భక్తులందరికీ కూడా అనంత పద్మనాభ స్వామి యొక్క వ్రతం యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను.